ఈ దినాన ఈ క్రిస్మస్ సందర్భంగా మన అంశం వచ్చేసి యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? చెప్పండి, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు లోకానికి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి, కానీ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎన్ని విషయాలండి? 3 విషయాలు. 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, మనం మూలవాక్యంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదివి సహకరించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలు, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఎవరిని పంపారు? తన కుమారుణ్ణి పంపాడు దేవుడు. ఎప్పుడు పంపారు అనంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసు క్రీస్తుని పంపించారు. అప్పటి వరకు యేసు ప్రభువుని ఆయన పంపించలేదు. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆయన రాజుల్ని పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. ఏమండి? ఎవరిని పంపించాడు? రాజుల్ని, ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని ఆయన పంపించారు. అయితే వీళ్ళంతా వచ్చి దేవుడు నియమించిన విధముగా, దేవుడు చెప్పిన విధముగా ఏమండి, వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, దేవుని మాటను ప్రకటించారు, దేవుని ఉపదేశాన్ని తెలియజేశారు. మేలు కీడుల్ని దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని వీళ్ళంతా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో మాట కూడా చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. ఏంటంటే, ఐదవ వచనం చదవ, మొదటి వచనం నుంచి చదవమ్మా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. చూడండి, పూర్వకాలం నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు డైరెక్టుగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే రైట్ టైంలో, సరి అయినటువంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడి భూమికి పంపించాడు. 5వ వచనం చదవండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని ఎందును, ఆయన నా కుమారుడునని దూతలలో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, అంటే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. చూడండి, వాస్తవంగా యేసు ప్రభుని కన్నదెవరు? మరియా. కానీ గర్భములో పడేసింది మాత్రం తండ్రి అయినటువంటి దేవుడు. అంటే ఇప్పుడు ఆయన శరీరానుసారంగా చూస్తే మరియ కన్నది కన్య మరియ కుమారుడు, ఓకే. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. దేవుడే యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి ఆయన
పంపించున్నాడు. తగిన సమయంలో, నిర్ణయ కాలంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక 3 విషయాలు నేను చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొట్టమొదటి, ఇది యేసు ప్రభు రావడానికి గల ఆ కారణములలో మొదటిది ఏంటయ్యా అంటే, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. దేనిని గూర్చి? అంతకుముందు సత్యము లేదు. ప్రతి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. ప్రతి వారు వారికి నచ్చినట్లుగా తిరుగుతున్నారు. ఏ వ్యక్తిలో కూడా సత్యము లేదు. మోసము, దుర్వ్యాపారము, దేవుడు లేని ప్రజలుగా తిరుగుతున్నారు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త పక్కనున్న పేజీ, దాని యొక్క పరిమాణం, వయస్సు పరిమాణం ఎంత అంటే 400 సంవత్సరాలు. అంటే 400 సంవత్సరాలు కూడా దేవుడు ప్రత్యక్షత కలగలేదు. దేవుడు లేని జనులుగా ఇశ్రాయేలీలే కానీ సమస్త మానవాళి అలాగుండే ఉన్నారు. ఎప్పుడైతే ఒక సమయం వచ్చిందో, యేసు ప్రభు వచ్చేటటువంటి సమయం వచ్చిందో, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో ఏమండి, అప్పుడు ప్రజలు దేవుడిని ఎరగటం, సత్యమును ఎరగటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. యేసు ఎందుకు వచ్చారంట? ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు అన్నాడు, అయ్యా సత్యమనగా ఏమిటి? హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి. సత్యమును గూర్చి సాక్ష్యం. చూడండి, చాలా మంది ప్రజల్లో సత్యము లేదు వారి హృదయాల్లో, సత్యము లేదు వారి యొక్క మనస్సులో, జీవితాల్లో. సత్యము అంటే ఒక పేరు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒక పేరు అనుకుంటున్నారా సత్యం అంటే? చూడండి, ఇందులో రాయబడి యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును. హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. చూసారా అండి? ఇంకా కిందికి వస్తే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. హల్లెలూయా. పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఈ లోకములో ఒక సత్యము మాత్రమే ఒక మనిషిని స్వతంత్రునిగా చేయగలదు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సాక్ష్యం ఇవ్వటానికి. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి తాళం వేస్తే, ఒక ఇంటికి, ఒక గదికి తాళం వేస్తే, దానికి ఏ తాళం అయితే దాని కొరకు తయారు చేయబడ్డదో ఆ తాళం పెడితేనే ఆ యొక్క లాక్, ఆ తాళం ఓపెన్ అయింది. అవునా కాదా? మనుషులు పాపము చేత బంధింపబడి ఉన్నారు.
ఏమంటే మనుషులు అపవిత్రత చేత బంధింపబడి ఉన్నారు. మనుషులు ఏమండి ఆ వ్యభిచారము చేత బంధించబడి ఉన్నారు. మనుషులు త్రాగుడి చేత బంధించబడి ఉన్నారు. మనుషులు కోపము, ద్వేషం, అసూయ అనేటటువంటి పగ చేత బంధించబడి ఉన్నారు. దాని నుంచి స్వతంత్రం కావాలి అంటే సత్యమును వారి హృదయంలో అంగీకరించాలి. సత్యము గనక వారి హృదయంలో అంగీకరించకుండా, ఆహ్వానించకుండా వారి జీవితాలకి, వారి హృదయాలకి, వారి మనసుకు స్వాతంత్ర్యము కలగదు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు అన్నాడు, అయ్యా సత్యం అంటే ఏంటయ్యా తెలియదు. రాజైన పిలాతుకు కూడా సత్యం అంటే ఏంటో తెలియదు. రాజుకే సత్యం అంటే ఏంటో తెలియనప్పుడు ఆ ప్రజలకు సత్యం అంటే ఏంటో తెలుస్తుందా? తెలియదు. అందుకే యేసయ్య సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 14:6 చదవండి. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును అయ్యా సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడును. చూశారండి, యేసయ్య అంటున్నాడు నేనే మార్గము సత్యం. హల్లెలూయా. యేసయ్య ఎవరంట? సత్యం. యేసయ్య ఎవరంట? సత్యం. ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు. అందుకే ఒక మాట లోకానికి ఒక మాట ఇలా వేస్తాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా? యేసు ప్రభు సత్యవంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమిటి సత్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడంటే ఒక విషయము, సత్యము గనక మన జీవితంలో లేకపోతే దానికి ఆపోజిట్ అబద్ధము, దానికి ఆపోజిట్ ప్రతి పాపము, దానికి ఆపోజిట్ కోపము, దూషణ, అసూయ. ఏమండి ఇవన్నీ ఒకవేళ సత్యమే కనుక మన హృదయంలోనికి వస్తే ఇవన్నీ మన జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అక్కడ పెట్టేసి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇంకా ఏముందండి? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును జాగ్రత్తగా గమనించాడు దేవుని సంగమా. యేసుక్రీస్తు ప్రభు సత్యమును నీకు తెలియజేసి నిన్ను స్వతంత్రునిగా చేశాడు. అమ్మా, నిన్ను స్వతంత్రురాలుగా చేశాడు. అయినా మరలా నీ జీవితంలో పాపమునకు, ఉగ్రతకు, అపవాదికి అవకాశం ఇచ్చి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకున్నావు అంటే ఇక మరలా ఎవరు నిన్ను విడిపించలేరు. ఎవరు విడిపించలేరు. ఎందుకంటే ఒకసారి తెలియక నువ్వు పాపం చేశావు, ఒకసారి తెలియక నువ్వు ఏదో అపవిత్రమైన కార్యం చేశావు, పాపమునకు దాసుడిగా, దాసురాలిగా ఉన్నావు. అయినా తెలిసిన తర్వాత కూడా, మీరు స్థిరముగా నిలిచిన తర్వాత కూడా, విశ్వాసములో నిలిచిన తర్వాత కూడా, ప్రార్థనలో నిలిచిన తర్వాత కూడా, వాక్యమందు నిలిచిన తర్వాత కూడా మరలా దాస్యమని కాడి కిందకి వెళ్తానని వెళ్ళావో ఇంకా కాడి కింద నుంచి ఎవరు విడిపించలేరు. ఆల్రెడీ యేసు ప్రభు నీ మీద ఉన్నటువంటి పాపం అనే కాడిని విరగొట్టాడు. ఆయన ముక్కలు చేశాడు. నీకు స్వాతంత్రమునిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మరలా నీ పాప అభిలాష చేత, నీ దురాశల చేత ఏమండి
మరలా నువ్వు దాస్యం అనే కాడి కిందికి వెళ్ళి చిక్కుకున్నావు అనుకోండి, అదేం చేస్తుందో తెలుసా? నిన్ను నష్టములోను నాశనములోను ముంచి వేస్తది. హల్లెలూయా. అట్లా చదవండి ఆ మాట. 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి నన్ను వేసే స్వతంత్రుడిగా చేశాడంటే పాపం నుండి అన్నోళ్ళు చేయొద్దండి విశ్వాసంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా నీవు దేవునికి దూరంగా ఉండి పాపానికి దగ్గరవుతూ ఉంటే మరలా పాపం అనే అగాడి కిందకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత, ఒక్కసారి నువ్వు స్వతంత్రుడిగా యేసయ్య చేత చేయబడిన తర్వాత, స్వతంత్రురాలుగా చేయబడిన తర్వాత మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళావనుకోండి, దేవుడు రక్షించడు నిన్ను. ఒకవేళ నువ్వు నీ తప్పు తెలుసుకొని, నీ పాపం తెలుసుకొని, నీ దురాశలను, నీ ఉగ్రత శాస్త్రాలు తెలుసుకొని కనుక దేవాలను క్షమించని పశ్చాత్తాపడితే ఆయన ఒకవేళ నీ మీద తన కనికరాన్ని చూపించవచ్చు. హల్లెలూయా. అంటే మొట్టమొదటి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. యేసయ్య ఒక మాట అంటాడు. ఏమంటారంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అమ్మా మొదటి అధ్యాయం, అదే 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అర్థమైందా? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు యేసు ప్రభు 14వ అధ్యాయంలో యోహాను సువార్త 30వ వచనం చదవండి. ఇకను మీతో విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. హల్లెలూయా. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, సత్యమైన యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రురాలిగా చేసిన తర్వాత మరలా నువ్వు లోకంలో ఉంటానంటే నిన్ను ఎవరు మరలా విడిపిస్తారు? నీ మీదున్న ఆ యొక్క రోగపు కాడిని, శాపపు కాడిని ఎవరు విరగొడతారు? 17వ అధ్యాయం యోహాను సువార్తలో 16-17 వచనాలు చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. నీ జీవితంలో ఇంకా లోకానుసారంగానే ఆలోచిస్తూ, లోకానుసారంగానే తలంస్తూ, లోకానుసారంగానే దేవుణ్ణి ఆరాధించాలని ప్రయత్నం చేస్తే, లోకానుసారంగానే నువ్వు జీవించాలని ప్రయత్నం చేస్తే, లోకానుసారంగానే దేవుణ్ణి ప్రార్థించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఎలాగో దేవుడు ఆలకిస్తాడు? మనం అలా ఉండకూడదు. మనము ఆత్మానుసారంగా ప్రార్థించాలి, ఆత్మానుసారంగా దేవుణ్ణి వెంబడించాలి. యేసు ఏమన్నాడు? 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఏంటండి చెప్పండి? నీ వాక్యమే సత్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిన్ను నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ కట్ల నుండి, బంధకాల నుండి నిన్ను స్వతంత్రురాలుగా చేసేది ఏంటో తెలుసా? ఈ దేవుని వాక్యమే. హల్లెలూయా. ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నిన్ను స్వతంత్రురాలిగా చేస్తుంది. వేరే ఏది లేదు. దేనిని గూర్చి ప్రకటించడానికి వచ్చాడు యేసు ప్రభు అంటే దేవుని వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని బిడ్డలారా,
ఆ దినాల్లో ప్రజల్లో వాక్యము తెలియదు, చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, పాపములో నేటికి అనేక మంది ప్రజలు దేవుడు ఇచ్చే సూర్యుడిని, దేవుడు ఇచ్చే వర్షాన్ని, దేవుడిచ్చే వెలుగుని, దేవుడిచ్చేటటువంటి జీవాన్ని అనుభవిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు దేవుని వాక్యాన్ని ఎరగక ఇంకా బంధకాల్లోనే ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము స్వాతంత్రంలోనికి నడిపింపబడ్డ. ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభువుకి స్థానం ఇవ్వకుండా, యేసు ప్రభువుని నిజముగా మీ హృదయంలో చేర్చుకోకుండా కనుక ఉన్నట్లయితే ఈ దినాన మీ హృదయంలో సత్యమైన యేసు ప్రభువుని చేర్చుకోండి. ఆయన నీ బంధకాలు, కట్లు, సంఖ్యల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా కనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారని రెండవదిగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే తన ప్రజలను లేదా ఈ లోకంలో దేవుని ప్రజలను లేదా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవాళిని ఆశీర్వదించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడు అన్నోడు చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. నిజముగా ఆయన ఆశీర్వదిస్తేనండి ఎన్నటికీ మన జీవితంలో శాపం అనేది నిలిచి ఉండనే ఉండదు. ఇప్పుడు ఇక్కడ వెలుగున్న కాడ చీకటి ఉంటుందా? ఉంటుందండి. వెలుగున్న కాడ చీకటి ఉంటుందా? వెలుగు వచ్చినప్పుడు ఏమైంది? చీకటి అంతా పారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తే శాపము ఉంటుందా? ఉంటుందా చెప్పండి? దరిద్రత ఉంటుందా? హల్లెలూయా. యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే మనం ఎల్లప్పుడూ ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉంటాం. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదవండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. కొందరు తల్లులు వారి పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారంట. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి. చూడండి, చిన్నపిల్లలంటే దేవుడు ఎంత శ్రద్ధో, చిన్నపిల్లలంటే దేవునికి ఎంత ఆసక్తో, చిన్నపిల్లలంటే దేవునికి ఎంత ప్రేమ. సొంత శిష్యులనే గద్దిస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే అక్కడ ఉన్నవారు పిల్లలందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే శిష్యులందరే తీసుకొచ్చిన వాళ్ళకి అంతే, మీకు బుద్ధి లేదా? ఈ చిన్నపిల్లలందరూ తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎవరైనా రోగులను తీసుకొస్తారు, పాపలను తీసుకొస్తారు, ఎవరైనా వయసు వాళ్ళని తీసుకొస్తారు, పెద్దోళ్ళని తీసుకొస్తారు. ఏమన్నా వాళ్ళకి కావాలంటే ఏమంటే రోగాలు మారు మనసు పొందాలంటే పెద్దోళ్ళే. వాళ్ళు 20 సంవత్సరాలు రావాలి, సుమారు 12 సంవత్సరాలను రావాలి, వారికి మంచి చెడు తెలియాలి. అప్పుడు దేవుడు అవసరంగా చిన్నపిల్లలకి ఇంట్లో పడుకోబెట్టక అన్నట్లుగా వారిని గద్దించగానే యేసు ప్రభు వారిని గద్దించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఇక్కడ మరలా చదవండమ్మా. మార్కు సువార్త. యేసు అది చూచి కోపపడి పైన తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని చూశారండి, తీసుకొని వచ్చిన వారిని ఏం చేశారంట? గద్దించిరి. తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? 14వ వచనం, అది చూసి యేసయ్య కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. హల్లెలూయా. ఎంత విలువైన మాట మాట్లాడండి యేసు ప్రభు. ఇదిగో
ఈ నన్ను వెంబడిస్తున్న ఈ జన సమూహముది కాదు యేసు. ఎప్పుడైతే చెప్పాడో వెనక వస్తున్న జన సమూహం చూసి ఇగో ఈ జన సమూహముదే దేవుడి రాజ్యం అని ఎప్పుడైతే చెప్పాడండి యేసు ప్రభు? చెప్పలే. చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని. చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందంటే చాలా స్వచ్ఛందంగా ఉంటుందండి. వాళ్ళు పగని లోపల పెట్టుకుంటారా, ద్వేషాన్ని లోపల పెట్టుకుంటారా, అప్పుడే కొట్టుకుంటారు. 2 నిమిషాలు కూడా కాదు, ఎంబటే మళ్ళీ కలిసి ఆట ఆడుకుంటారు. ఏమంటే చిన్నపిల్లలు ఎంత స్వచ్ఛమైన మనసు అంటే వారికి పాపం అంటే ఏంటో తెలియదు, పగ అంటే ఏందో తెలియదు. ఏమండి వారికి ఇంకా అపవిత్రమైన అలవాట్లు అంటే ఏంటో తెలియదు. మనం ఏది నేర్పిస్తే వాళ్ళది నేర్చుకుంటారు. అందుకనే 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో బాలుడు నడవలసిన మార్గంలో వారిని ఆ త్రోవలు ఏం చేయాలంట? నడిపించండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి దేవుని బిడ్డలారా. ఈ సందర్భంగా చిన్నపిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక మాట, చిన్న పిల్లల పరిచర్యను నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు పాస్టర్ గారు చిన్నపిల్లల పరిచర్య చేస్తున్నారు, మీ వంతుగా మీరు కూడా ఏకీభవించండి, మీ వంతుగా మీరు కూడా సహకరించండి, వారికి నేర్పించండి. ఒకవేళ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు అడగండి, సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారు మీకు ఏం చెప్పారో వాళ్ళని అడగండి. అదే స్కూల్కి వెళ్ళొస్తే తల్లులు ఏం చేస్తారు, ఈరోజు ఏమో హోంవర్క్ ఏమి ఇచ్చారా అంటారా అనరా, కూర్చొని రాసుకో ఆడకు అంటారు. అదే మీరు ఈ ఆదివారం మీ టీచర్, సండే స్కూల్ టీచర్ ఏం చెప్పిందిరా అని అడుగుతారా? మీరు ఏం పాట నేర్పించారు, ఏం వాక్యం నేర్చుకోమన్నారని అడుగుతారా? ఒకవేళ అడగకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు శ్రద్ధ తీసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఇంకేమన్నారు తెలుసా? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, చిన్నపిల్లలు అరే చర్చికి వెళ్దాం రారా అంటే, అమ్మో నేను రాను, మాది వేరు అంటాడా? ఏమంటాడు? ఏమంటే పదం నేను వస్తా. అదే పెద్ద అన్నా చర్చికి వెళ్దాం రా అంటే, పని పాట లేదా అంటాడు. ఏమండి, పని పాట లేదా మీకు? అదే చిన్నపిల్లలు అరే సండే స్కూల్ అంటారా, ఆ చర్చి దగ్గర చాక్లెట్లు పంచుతున్నారంట, రారా అంటే ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముందే పరిగెత్తుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పెద్దోళ్ళు అయితే వస్తారా, నువ్వు బిర్యానీ పెట్టినారా అనండి, నేను 250 పెడితే నాకు వస్తుంది బిర్యానీ అంటాడు. కానీ చర్చికి రమ్మంటే ఎందుకు ఈ మాట యేసు ప్రభు అన్నారు అంటే, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. అంటే వారి మనసు చాలా స్వచ్ఛమైంది, పవిత్రమైంది, నిర్మలమైంది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? 16వ వచనంలో యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ బిడ్డల్ని ఎత్తి ఏం చేశాడంట? ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీ బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. తేజస్ ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ధోని ఆశీర్వదించడానికి. దేనికి వచ్చాడమ్మా? పిల్లలు చెప్పండి, దేనికి వచ్చాడు యేసు ప్రభు? ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ ఎందుకు అనంటే, అప్పటి వరకు నిజమైన ఆశీర్వాదం అంటే ఆ దినాల్లో ఆ ప్రజల్లో నిజమైన ఆశీర్వాదం అనుభవించట్లే, నెమ్మది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయనలో ఏ భేదము లేదండి, ఏ తారతమ్యం లేదు. ఆయన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని యేసు ప్రభు చేతుల నుంచి ఆయన ఆశీర్వదిస్తారు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. గల్తీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. చూడండి, ఇక్కడ అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు
క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరైనా పుట్టు క్రైస్తవులు ఉన్నారా అండి? పుట్టు క్రైస్తవులు అంటే మన తాత తరం నుంచి ఎవరైనా క్రైస్తవులు ఉన్నోళ్ళు ఉన్నారా? నథింగ్, ఎవరు లేరు. మన తాత కూడా ఒకప్పుడు అన్యజనుడేనా కాదా? అది చెప్పండి. యూదుడా మీ తాత ఏమన్నా? క్రైస్తవుడా మీ తాత ఏమన్నా? కాదు కదా, అన్యజనులే. ఇది చూడండి, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు ఏంటి కలిగేది? అన్యజనులకి ఆశీర్వాదం. అందరూ చెప్పాలి, ఏంటి? ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువును పంపించడానికి కారణం ఏంటంటే నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించడానికి యేసయ్యని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదానికి కర్త యేసయ్య. ఆయన ఆశీర్వాదానికి కర్త యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము ఆయన 7వ వచనం చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి ఏం చేశాడంటండి? ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వాటిని కూడా చూడండి, ఇంకొక మాట కూడా ఉంటుంది. ఎక్కడ? యోహాను సువార్త 5వ అధ్యాయం అండి. ఎక్కడుంది ఆ మాట? ఒక చిన్నవాడు ఎస్, ఎక్కడుంది ఆ మాట? ఆయన ఆశీర్వదించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Holy Spirit. మీరే వారికి భోజనం వడ్డించుడి అని శిష్యులతో అనగానే, అయ్యా ఇంతమందికి ఎలాగంటే ఆయన అంటాడు, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవుని స్తోత్రం చెప్పుదాం. యేసు ప్రభు నీ ఆహారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ వ్యవసాయాన్ని, నీ కూలి పనిని, ఏదైనా నీ చేతి పనిని యేసయ్య ఆశీర్వదించారు అంటే నువ్వు తృప్తిగా తినిన తర్వాత కూడా నీ ఇంట్లో మిగులుబడిని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనకు నీ రొట్టెని ఇవ్వాలి ఫస్ట్. నీవు ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వాలి ఫస్ట్. నీకు ఏదైతే కలిగిందో అది నువ్వు యేసయ్య చేతిలో పెడితే అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? దానిని ఆశీర్వదించి వడ్డించడానికి పెడతాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారయ్యా అంటే ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఆశీర్వదించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మనల్ని దీవించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం చూడండి. ఆయన ఒక సమూహాన్ని ఆయన ఇలాగున పిలుస్తున్నాడు. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత
ఆ రాజు యేసు ప్రభువే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కుడివైపున ఉన్నటువంటి ఆశీర్వదించబడిన జనం, ఎడమ వైపునేమో శపించబడిన జనం. యేసు ప్రభు వారిని శపించలేదు, కానీ వారికి వారే దాస్యమని గాడి కింద పోయి, వారికి వారే పాపములో చిక్కుకొని, వారికి వారే అపవిత్రతలో చిక్కుకొని మరలా శపితమైన జీవితాన్ని అనుభవించే వారు ఎడమ వైపు ఉంటే, దేవుని మాట చొప్పున దేవుని యొక్క సత్యమును విని స్వతంత్రులుగా చేయబడి దేవుని కొరకు నిలిచిన వారేమో ఆశీర్వాదకరముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడివైపున ఉన్న వారిని చూసి ఏమన్నాడు? ఏమన్నాడండి? ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి. ఏమన్నాడు? రండి. ఆయన ఆశీర్వదించడానికి లోకాన్ని. ఎంతమందికి ఆశీర్వాదం కావాలండి? యేసయ్య నన్ను ఆశీర్వదించవాలి అన్నోళ్ళు మీ తలపై చేయబెట్టుకోండి. మీ చేపెట్టుకున్న తలపై, తండ్రి ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదం వీరి శిరస్సుపై వచ్చును గాక, నీ ఆశీర్వాదం వీరి కుటుంబములపై వచ్చును గాక, నీ ఆశీర్వాదం వీరి మీదకి వచ్చి వీరిని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఏమీ కొదువ కాకుండా ప్రభువా వీరి కుటుంబాలకి తృప్తియు సమృద్ధియు యేసు నామములో కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూస్తే యేసు ప్రభు మూడవదిగా ఎందుకు వచ్చారయ్యా అంటే, దేవుని రాజ్యమును గూర్చి తెలియజేయడానికి వచ్చాడు. దేన్ని గూర్చి? దేవుని రాజ్యమును గూర్చి. అప్పటి వరకు ప్రజలు ఈ లోక రాజ్యమే శాశ్వతం అనుకున్నారు. ఏంటండి? ఈ లోక రాజ్యములే శాశ్వతం అనుకున్నారు. అప్పటి వరకు నా రాజ్యమే శాశ్వతం అనుకుంటున్నారు రాజులు. అసలు ఈ లోకమే నిజంగా శాశ్వతం అనుకుంటున్నారు మనుషులు. ఆ సమయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు నిజముగా దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటకు, తెలియజేయుటకు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఒక మాట చదువు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేని గురించి ప్రకటిస్తున్నాడండి? దేవుని రాజ్యమును గురించి. మారు మనసు ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. మీ మనసు మార్చుకోండి. యేసయ్యని అడగండి, యేసయ్యా నా మనసు మార్చు. ఒక వ్యక్తి మారు మనసు పొందితే అతని నడక, చూపు, ఆలోచన, తలంపులు ఇవన్నీ కూడా యేసు ప్రభు రాజ్యములోనే అతడు ఆలోచిస్తూ, ప్రయాణిస్తూ, ధ్యానిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మారు మనసు పొందిన మీలో ఎవరైనా అబ్బా కొత్త సినిమా రిలీజ్ అయిందంటారా, నేను థియేటర్కి వెళ్ళాలని ఎవరైనా ఆలోచిస్తారా? ఊరికే అడుగుతున్నా. ఒకవేళ నీకు నేను మారు మనసు పొందా పాస్టర్ గారు, నాకు ఆలోచన వస్తుంది, నేను వెళ్తున్నా అంటే ఒకసారి చెక్ చేసుకో. అది నిజమైన మారు మనసు కాదు. అది నిజమైన మారు మనసు కాదు. రియల్. ఇప్పుడు చూడండి ఒక్క మాట. ఒరే ఆ చేపలు పోలేరా, వదిలేరా నుంచి. మేక ఉంది కదా, మేక పిల్లని ఈనింది. ఈనగానే ఫస్ట్ మేక పిల్ల ఏం వెతుకుద్దండి? మేకలు ఎవరికైనా తెలుసు? ఫస్ట్ ఏం వెతుకుద్ది? కరెక్ట్ చెప్పారు. హల్లెలూయా. పాల కోసం వెతుకుద్ది. నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే దేవుని వాక్యం కొరకు వెతుకుతావు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతావు. హల్లెలూయా.
హల్లెలూయా. లోకం కొరకు ఎతకవు, పాపం కొరకు ఎతకవు. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే దేవుని కొరకు వాక్యం అనే పాలు, దేవుని వాక్యం అనే పాల కొరకు ఎదుగుతావు. పాస్టర్ గారు మీరు ఎట్లయినా నాకు బైబిల్ కొనకదే నేను ఎంతైనా డబ్బులు ఇస్తా అంటాను. ఏంటయ్యా అంటే నేను వాక్యం చదవాలి. పాస్టర్ గారు ఏదైనా పర్లేదండి, ఎక్కడ ప్రార్థన ఉన్నా చెప్పండి, నేను ప్రార్థనకు రావాలంట. ఏంటిది? మారు మనసు. ఎన్ని పనులు ఉన్నాయి. మారు మనసు పొందిన వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి అలా కూర్చుంటాడు. హల్లెలూయా. ఇంట్లో తిడతారు వాళ్ళు, పని ఒక్క ఆదివారం పోకపోతే ఏమైందిరా? ఓ నీకు తెలియదమ్మా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే దేవుని వాక్యం వింట, ఆరాధనలో పాల్గొంటా, పాటలు పాడతా, నా హృదయం అంతా సంతృప్తిగా ఉంటది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. హల్లెలూయా. మారు మనసు పొందాలి దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యము సమీపించి ఉంది. ఆ రాజ్యములో మనం ప్రవేశించాలి. మీరు అనుకోవచ్చు ఈ లోక రాజ్యమే శాశ్వతం అనుకుంటారేమో. ఈ లోక రాజ్యం శాశ్వతం కాదు. ఎప్పటికైనా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఒక రాజ్యము స్థిరం, ఒక రాజ్యము శాశ్వతం. ఏమిటి ఆ శాశ్వతమైన రాజ్యం అంటే? పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3:3 చదవండి. యోహాను సువార్త 3:3 అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యము అనేది ఒక ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని మనకు కల్పిస్తుంది భూమి మీద. ఒక దైవిక సంబంధమైనటువంటి వాతావరణాన్ని మనకు కనిపిస్తుంది ఈ యొక్క దేవుని రాజ్యం అనేది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పిలాతుతో ఇందాక యేసు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదయ్యా. ఈ లోక సంబంధమైనది అయితే నా శిష్యులు నీతో పోరాడతారు. ఇదిగో నా రాజ్యం ఇంత మట్టుకి, ఇన్ని కిలోమీటర్ల మట్టుకి, ఇది నా బార్డర్, ఇది నా సరౌండర్, ఇక్కడ మట్టుకని నా శిష్యులందరూ పోరాడతారు. కానీ ఈ భూమి మీద కాదు నా రాజ్యం పరలోక సంబంధమైంది. హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన రాజ్యమును పరిచయం చేయడానికి, ఆ రాజ్యంలో మిమ్మల్ని ప్రవేశింప చేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చా అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే, అనగా దేవుని యొక్క సంఘంలో చేర్చబడితే, ఆ దేవుని రాజ్య విషయాలన్నీ మనకు తెలుస్తాయి. దేవుని రాజ్య సందర్భాలన్నీ మనకు తెలుస్తాయి. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలు ఏముంటుందో తెలుసా? మీరు ఆ మాట చదువుతారండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రికన 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనప్పుడు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు వేటిని వెతకమంటున్నాడు? పైనున్న వాటినే. ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అంటున్నాడు అంటే దేవుడు. కానీ చాలా మంది ఈ భూమి మీదనే మనసు పెడతారు. ఈ భూమి మీదనే మంచిగా జీవించొద్దని దేవుడు చెప్పట్లే, మంచి ఇల్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పట్లే, సంతోషంగా ఉండమని దేవుడు ఉండొద్దని దేవుడు చెప్పట్లే. మనకు మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి బండి ఉండాలి, మంచి కుటుంబంగా ఉండాలి, మంచి భోజనం చేయాలి. మన ఇంటిని శుభ్రంగా మంచిగా ఉంచుకోవాలి, మన రిలేషన్స్ లో మనం మంచిగా ఉండాలి. కానీ దీని మీదనే మనం మనసు పెట్టద్దు. ఇప్పుడు
ఎవరు? లోతు దేవుడు చెప్పాడు ఈ సొదొమ గుమొర్రా పట్టణాన్ని విడిచి రమ్మని అన్నాడా లేదా? లోతు పొద్దున్నే తన కుమార్తెను తీసుకొని ఏమంటే పరిగెడుతున్నా, కుమారులను రమ్మంటే రాలే. ఎవరిని? నాన్న నీకు పిచ్చి లేచినట్టుంది నాన్న, నువ్వు వెళ్ళి అన్నా. అల్లుళ్ళని రమ్మంటే రాలే. మీ నాన్నకి ఏదో అయినట్టుంది అనేసి వాళ్ళు పోలే. లోతు భార్య ఇద్దరు కూతుర్లను తీసుకొని ఏమండి సోయర్కు బయలుదేరారు. ఎందుకంటే తెల్లారితే అగ్ని గంధకాలు పడతాయి. వెంటనే దేవదూత లాక్కొని వెళ్తుంటే లోతమ్మ ఏం చేసిందంట? లోతు భార్య, పురుషులు చెప్తారు, వెనక్కి తిరిగి, ఆదికాండం 19వ అధ్యాయం, వెనక్కి తిరిగి చూడగానే ఏ స్తంభం అయింది? ఉప్పు స్తంభం. అది ఏ ఉప్పు? కూరలో వేసుకునే ఉప్పు కాదు సుమా, మజ్జిగలో వేసుకునే ఉప్పు కాదు. అది దినాన ఎవరో చిటికెన వేళ్ళు కొంచెం దుంపుకొని వచ్చి ఏసన్న గారు హోసన్న మందిరంలో పెట్టారు. ఒక ఆయన అందులో ఏం చేశాడు? ఏసన్న కొంచెం చూద్దాం దేని టేస్ట్ అని కొంచెం చివరట్లో తీసి ఆ నాలుగు మీద వేసుకున్నాడంట. నాలుగు మీద వేసుకుని వెంబడే కుప్పగూలిపోయిందంట ఆ వ్యక్తికి. ఇంత కొంచెం. అది తినే ఉప్పు కాదండి, అది శపితమైన ఉప్పు. హల్లెలూయా! అది శపితమైన ఉప్పు. అంటే మీరు గమనించండి, ఈ లోకం వాటి మీద మనం మనసు పెట్టకూడదు. బాగా ధనవంతుడు ఉన్నాడు, బాగా ధనవంతుడు కాకపోయినా కొద్ది ధనవంతుడైనా ఈ భూమి మీద ఏమండి ఈ లోకం మీద ఆశ కలిగిన వాడు, రే నువ్వు రేపు చచ్చిపోతాను అనగానే వాడికి గడగడగడ వణుకైపోయింది. డాక్టర్ చెప్తాడు, వేదన అయిపోయింది, అసలు నిద్ర ఉండదు, పక్కన ఉన్న వాళ్ళందరినీ చికాకు చేస్తాడు. ఏంటంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియదు. అదే క్రైస్తవుడు. పేతురు ఏం చేశాడు తెలుసా? రేపు ఇతన్ని చిరఛేదన చేయాలని జైల్లో పెట్టారు పేతుర్ని. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎవరు? పేతురు బాగా ఎవరికైనా రేపు పొద్దున ఉరి శిక్ష వేస్తారు, రేపు పొద్దున చంపుతారంటే నిద్ర పట్టుద్దా రాత్రంతా? అంతెందుకండి, రేపు పొద్దున నీకే ఏదో ఒక ఆపరేషన్ చేయాలని డాక్టర్ అన్నాడు, నైట్ అంతా నీకు నిద్ర పట్టుద్దా అని చెప్పలేదండి. అటువంటిది పేతురుని రేపు చంపుతామని డిక్లేర్ చేసి జైల్లో పెడితే పేతురు ప్రశాంతంగా నిద్ర. ఒక క్రైస్తవుడు, మారు మనసు పొందిన క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ కన్ను మూస్తే నా యేసే దగ్గర కన్ను తెరుస్తా. ఇది మారు మనసు పొందిన వ్యక్తి కలిగి ఉండే ధైర్యం. ఇంకో మాట చదువుదామా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం మనం ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. చూసారండి, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారందరినీ నమ్మి పురుషులను స్త్రీలను యేసుక్రీస్తు దేవుని రాజ్యము గురించి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, యేసుక్రీస్తు రాజ్యమును గురించి మీకు ప్రకటించబడుచున్నప్పుడు మీ హృదయంలో వెంటనే మారు మనసు కలిగితే మీరు మొట్టమొదట అనే మాట ఏంటో తెలుసా? మాకు బాప్తిస్మం ఏంటి పాస్టర్ గారు అంటారు. హల్లెలూయా! మేము అలాగే వెంబడబడ్డాం బాప్తిస్మం ఏమని 11 సంవత్సరాల వయసులోనే. మారు మనసు పొందితే నువ్వు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. అది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రథమమైన అర్హత. హల్లెలూయా! ఏంటి ప్రథమమైన అర్హత? మారు మనసు, బాప్తిస్మం. హల్లెలూయా! లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదండి, లేదు. అదే అర్హత. ఈవెన్ యేసు ప్రభు కూడా యోహాను చేత బాప్తిస్మము పొందాడు. ఆయన అన్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగని యోహాను, అయ్యా నువ్వు దేవుడు, నువ్వు గొప్పవాడు, నీ చేత నేను బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వేంటి ఆయన అంటే నీతి యావత్తు ఇలాగునా జరగని. హల్లెలూయా! సో యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మూడవదిగా అంటే దేవుని రాజ్యమును గురించి తెలియచేయటానికి, మనలందరినీ దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయటానికి. హల్లెలూయా! ఆఖరిగా లూకా సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములు అది తెలుసుకొని
వెంబడింపగా ఆ. ఆయన వారిని చేర్చుకొని ఆ. దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతూ దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. అది నీకు స్వస్థత దేవుని రాజ్యమును గురించి ప్రకటించబడినప్పుడే కలుగుద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. రెండవదిగా ఈ లోక ప్రజల్ని, తన ప్రజల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. మూడవదిగా దేవుని రాజ్యమును గురించి తెలియచేయటానికి, ప్రకటించడానికి వచ్చాడు. దేవుని రాజ్యములో మనందరినీ ప్రవేశింపచేయడానికి వచ్చాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అయితే ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన రాకడను గుర్తించిన నీవు ఆయన నీ హృదయంలో చేర్చుకున్నావా? ఒకవేళ ఇప్పటి వరకు చేర్చుకోకపోతే ఆయన నీ హృదయంలో ఈ దినాన చేర్చుకో. ఈ దినాన మారు మనసు పొందు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత, బాప్తిస్మం తీసుకో. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన అనేకుల్ని, తన ప్రజల్ని, లోకాలను ఆశీర్వదించడానికి వచ్చాడు. దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా,